దీంతో ఆయన్ను దెబ్బతీయాలన్న పట్టుదలతో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు పనిచేయడంతో కావ్యకి ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఓవరాల్గా ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు పడటం బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ హవా అక్కడ కనిపించింది. ఈ సెగ్మెంట్లో తాజాగా అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఓడిపోయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్కు ఓట్లు పడకుండా కృషి చేశారు. ఇది బీజేపీకి కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తుంది. ఇక పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అయితే ఇప్పుడు పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. సంఘ్ పరివార్ ఈ సెగ్మెంట్లో బలంగా ఉంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మోదీ మేనియా కూడా ఇక్కడ పనిచేసిందనే చెప్పాలి. పరకాల తర్వాత వరంగల్ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల విషయానికి వద్దాం. ఇక్కడ ఈసారి అతి తక్కువ పోలింగ్ నమోదైంది. విద్యావంతులు ఎక్కువగా ఉండటంతో పడిన ఓట్లలో బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఈస్ట్లో బీజేపీకి అనుకూల పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా ఈసారి బీజేపీ వైపుకు మళ్ళినట్టు పోలింగ్ పండితులు చెప్తున్నారు. వరంగల్ వెస్ట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నప్పటికీ ఈసారి ప్రభావం తక్కువగా పనిచేసినట్టు కనిపిస్తుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది బీజేపీకి అనుకూలమైన అంశమైనట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి వర్ధన్నపేట దగ్గరికి వెళ్దాం. వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి కేఆర్ నాగరాజు గెలిచారు. అయితే ఇది బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరు రమేష్ సొంత నియోజకవర్గం కావటం రమేష్కు ప్లస్ పాయింట్గా మారింది. బీజేపీ హవా మోదీ ప్రచారం ఆయన కలిసి వచ్చినట్లు పోలింగ్ తర్వాత జరిపిన మా అధ్యయనంలో తేలింది. ఒకసారి భూపాలపల్లి నియోజకవర్గం విషయానికి వద్దాం. భూపాలపల్లి అసెంబ్లీ సీట్లో కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ గెలిచారు. ఈ సెగ్మెంట్లోనూ ఇప్పుడు అత్యధికంగా ఓట్లు పడ్డట్టు కనిపిస్తుంది. ఇది కూడా కాంగ్రెస్ అనుకూలమైన సీటు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు ప్రతి గడపను టచ్ చేశారు. రామాలయ నిర్మాణ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్ళడం కనిపిస్తుంది. దీని ప్రభావం పోలింగ్పై కనిపించింది. మొత్తానికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారినట్టు కనిపిస్తుంది. వరంగల్ తర్వాత వరంగల్ పక్కనే ఉన్న భువనగిరి లోక్సభ సీటు విషయానికి వద్దాం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారని పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీలో చెప్పాం. ఇక్కడ కాంగ్రెస్ విజయం చాలా తేలిక అని చాలామంది భావించారు. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డి ఉండటంతో పోటీ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్య గౌడ్గా మారటం కనిపిస్తుంది. కాంగ్రెస్కి సిట్టింగ్ స్థానం ఇది. దీంతోపాటు జనగాం మినహా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావడంతో కాంగ్రెస్ గెలుపుపై ధీమాన్ని చూపించింది. కానీ చివరిలో బీఆర్ఎస్ క్యాడర్ బూర నర్సయ్య గౌడ్ వైపుకు మళ్లటంతో పరిస్థితి మారినట్టు కనిపిస్తుంది. బీసీ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో బూర నర్సయ్యకే ఓటేశారన్న వాతావరణం కనిపిస్తుంది. దీనికి తోడు మోదీ మేనియా రామాలయ నిర్మాణం కూడా ఓటర్లపై బాగా ప్రభావం చూపించాయి. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరగడం ఇక్కడ కనిపిస్తుంది. రెండు పార్టీలకు గెలుపు అవకాశాలు ఇక్కడ సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరికి మెజారిటీ వచ్చినా స్వల్పమైన మెజారిటీతో ఇక్కడ విజయం సాధించే పరిస్థితి మనకు విస్పష్టంగా కనిపిస్తుంది. పోలింగ్కి ముందు ఆర్టీవీ జరిపిన ప్రీ పోల్ స్టడీలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు 8 స్థానాలతో సమ ఉజ్జీలుగా మనకు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానాల్లో కూడా విజయం సాధించలేదన్న విషయం మనకి ప్రీ పోల్ స్టడీ తెలియజేసింది. అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఒక్క స్థానంలో హైదరాబాద్ స్థానంలో విజయం సాధించబోతుందని తెలిసింది. అయితే ఎన్నికల నాటికి పరిస్థితులు మారిన పరిస్థితులకు సంబంధించిన తాజా వివరాలను కూడా ఆర్టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది. ఇక్కడ ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీ మీ ముందుంది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించబోతుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ఎటువంటి స్థానాన్ని గెలుచుకోలేకపోతుంది. మజ్లిస్ హైదరాబాద్ స్థానం ఒక్క స్థానంలో విజయం సాధించబోతుంది. ఏదైతే ఆదిలాబాద్ వరంగల్ కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయో ప్రీ పోల్ సర్వేలో, పోస్ట్ పోల్ సర్వేలో ఆదిలాబాద్ వరంగల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వచ్చే భారతీయ జనతా పార్టీ ఆ 2 స్థానాల్లో విజయం సాధించబోతుందని మనకు తెలుస్తుంది. ఇది తెలంగాణ ముఖ చిత్రం. ఎన్నికల తర్వాత తెలంగాణ పార్లమెంటు ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందో ఆర్టీవీ పోస్ట్ పోల్ సర్వే ద్వారా మీకు ఇప్పుడు తెలియజేయబోతుంది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేయబోతోంది. 10 పార్లమెంట్ సెగ్మెంట్లని కైవసం చేసుకోబోతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన 6 స్థానాల్లో
కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఒక్క స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోతున్నారు. ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోబోతుంది. ఒక్క స్థానంలో ఎంఐఎం పార్టీ విజయం సాధించబోతుంది. ఇది పార్లమెంట్ భవనంలో ప్రవేశించబోయే తెలంగాణ ఎంపీల లెక్క. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలో కాస్త పైచేయి సాధించినట్టు కనిపిస్తుంది. 10 స్థానాల్ని కైవసం చేసుకుంటుంది. ఉత్తర తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి కంచుకోటగా ఉండేదో ఆ కంచుకోటని భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టినట్టు కనిపిస్తుంది. ఇది ఆర్టీవీ పోస్ట్ పోల్ సర్వే ఫలితం. తెలంగాణలో మారిన ఫలితాలు చూసాం. ఇక ఏపీలో సీన్ మరింత ఉత్కంఠ రేపుతోంది. అక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకి పోలింగ్ జరిగింది. ఏపీ ఎన్నికల ఫలితాల కోసం తెలుగు వాళ్లే కాదు దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. పోలింగ్కి ముందు ఏపీ ఫలితాలపై ఆర్టీవీ స్టడీలో ఒక స్పష్టమైన అంచనా చెప్పాం. మరి పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం మారింది? ఏ సీట్లలో ఫలితాలు తారుమారు కాబోతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా మా స్టడీలో మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీ అసెంబ్లీ, ఏపీ లోక్సభ ఎన్నికల్లో మా పోస్ట్ పోల్ సర్వే కొందరికి షాక్ ఇవ్వబోతుంది. రేపు మారిన ఆ రిజల్ట్స్ చూడటానికి గుండె చిక్కబట్టుకుని ఎదురు చూడండి. సెలవు. నేను మీ రవి ప్రకాష్. నెల రోజుల క్రితం తెలంగాణ ఏపీ ఎన్నికలకు సంబంధించి మా స్టడీ రిపోర్ట్ను మీకు చూపించాం. నిన్న టీవీ ఛానల్స్, పలు సర్వే సంస్థలు లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చూపించిన వెంటనే నా ఫోన్కు చాలా మెసేజెస్ వచ్చాయి. నా ఫోన్ రెస్ట్ లేకుండా మోగుతూనే ఉంది. నాకు మెసేజెస్, కాల్స్ చేసిన అందరూ ఒక్కటే చెప్పారు, నెల రోజుల క్రితం మీరు ఏం చూపించారో, ఏం చెప్పారో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవే ఫలితాలను చూపిస్తున్నాయని నాతో చెప్పారు. అయితే పోలింగ్ రోజున తెలంగాణ, ఏపీలో కూడా కొన్ని సీట్లలో అనూహ్యమైన మార్పులు జరిగాయి. అందుకే ఈ పోస్ట్ పోల్ స్టడీ రిపోర్ట్ను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎలక్షన్ రిజల్ట్స్ అందరికంటే ముందుగా ఆర్టీవీ లైవ్ యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్లో మా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎలక్షన్ రిజల్ట్స్ అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికలపై 10 ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి పోల్ ఆఫ్ పోల్స్ను మొదటిగా నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మా కొత్త సర్వే ప్రకారం కొన్ని సీట్ల ఫలితాల్లో వచ్చిన మార్పులేంటో కూడా మీకు వివరిస్తాను. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు? తెలంగాణ లోక్సభ ఎన్నికలపై అనేక సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. పోల్ ఆఫ్ ది పోల్స్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుందో ఒకసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ఫలితాలన్నింటినీ క్రోడీకరిస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 9 స్థానాల్లో విజయం సాధించబోతుందని, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించబోతుందని, బీఆర్ఎస్ కేవలం 1 స్థానానికి పరిమితమవుతుంది, ఎంఐఎం 1 సీట్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిన్న వివిధ ఛానల్లో మనకు కనిపించాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన సంస్థలు ఇండియా టీవీ కావచ్చు, ఏబీపీ, సి ఓటర్ కావచ్చు, జన్ కీ బాత్ కావచ్చు, న్యూస్ 18 కావచ్చు, ఇండియా టుడే, మై యాక్సెస్ ఇండియా కావచ్చు, ఆరా మస్తాన్ లాంటి సర్వే సంస్థలు తమ ఫలితాలను ప్రజల ముందు ఉంచాయి. ఈ ఫలితాలన్నింటినీ క్రోడీకరిస్తే భారతీయ జనతా పార్టీకి 9 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ